డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఈ వీడియోలో మీకు ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధించిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంట్రడక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే 1 day 2 daysలో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇందులో ఉండే క్వశ్చన్స్ మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో కంప్లీట్గా ఒక 8 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ యూనిట్ నుంచి 2 long 2 short అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలి, లైక్ స్టడీ మెటీరియల్ కావచ్చు, మనకు టెస్ట్ పేపర్స్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఈ 4 subjects ఉంటాయి. సో మీకు ఫస్ట్ సబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్ మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద లింక్స్ ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈచ్ సబ్జెక్ట్ 50 rupees ఉంటుంది. సో మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక వాట్సాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో అది యాక్సెస్ యువర్ పర్చేస్ అని క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ చేసుకొని మీ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. సో ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో దానికైతే మీరు మెసేజ్ చేయొచ్చు. సో మెయిన్గా 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో అందులో నుంచే రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు వాటికే ఇవ్వండి. అందులో నుంచి మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గన్ షాట్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీరు అవి చదివితే సరిపోతుంది. సో ఇప్పుడు ప్రతి యూనిట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండి. సో ప్రతి యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ ఇప్పుడు గన్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనిట్ 1 మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మనకు ఫస్ట్ డిస్కస్ ద మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. సో ఇవి ఫస్ట్ 4 చూసిన తర్వాత రిమైనింగ్ ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అ డిసిప్లిన్లో ఫస్ట్ వాట్ డూ యూ మీన్ బై ఎవాల్యుయేషన్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇట్ స్టడీ. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద paradigms of public administration. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వాట్ ఈస్ ద న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్. ఫోర్త్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ గవర్నెన్స్. సో ఇవి ఫస్ట్ 4 సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మల్టిపుల్ డిసిప్లినరీ పర్స్పెక్టివ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ interdisciplinary and multidisciplinary. Next, second, identify difference between public policy and public management. Third, why a multidisciplinary perspective is crucial in public administration. Fourth, explain the importance of 4 major subject areas for the importance in the multidisciplinary perspective. The third unit. Fourth unit వచ్చేసి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఏ ఆర్ట్, సైన్స్ అండ్ ప్రొఫెషన్లో ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్ట్, ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ సైన్స్, ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్ట్ ఆర్ సైన్స్, డిబేట్. హౌ టు ఇంప్రూవ్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ ఇండియా, డిస్కస్. సో ఇందులో నుంచి ఒక షార్ట్ అయితే వస్తుంది, జస్ట్ బేసిక్గా మనము ఆన్సర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ 5th యూనిట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్చ్ ఫర్ ఏ paradigm. So ikkada explain the concept of paradigm. What are the paradigm shifts in the public administration? Briefly discuss about the criticism on the paradigm in public administration. ఇది ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదొక్కటి చదువుకుంటే మీరు ఏది వచ్చినా దాని మీద బేసిక్ అది రాస్తే సరిపోతుంది. మీకు ఏది వచ్చినా మనకు తెలిసింది ఒక కాన్సెప్ట్ గురించి రాస్తే సరిపోతుంది. సో పెడగాలజీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద మేజర్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. What are the teacher-centered methods? Third, explain the uses of case studies in the public administration education. Fourth, what are the problems and challenges before public administration education? Next, 5th వచ్చేసి structural approach. What are the chief characteristics of structural approaches? Second, what is the main criticism against the classical approach? Third, discuss the evaluation of classical theory. So next, 4th one, what is the pro-capital bias in principles of organization. సో 8th యూనిట్ వచ్చేసి మనకు బిహేవియర్ అప్రోచ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అట్లీస్ట్ 2 బిహేవియర్ థింకర్స్ టు ద థియరీ ఆఫ్ బిహేవియరలిజం. సెకండ్, ఎక్స్ప్లెయిన్ హౌ బిహేవియర్ అప్రోచ్ డిఫర్స్ ఫ్రమ్ ద క్లాసికల్ అప్రోచ్ టు public administration approach. Second one very very important. Discuss the relevance of the behavioral approach to present day public administration. Fourth, explain the contribution of Chester Bernard to the behavioralism.
నెక్స్ట్ ఇవి 8. సో ఫస్ట్ 8 మీరు ఇవి ఏవైతే చెప్పానో ఇవి చదువుకోండి. ఇవి చదివిన తర్వాత మీరు ఈ ఫస్ట్ 4 యూనిట్స్లోనే మీరు వేరే ఇంకా కొన్ని రిమైనింగ్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 9th ఒకటి ఎక్స్ట్రా చెప్తున్నాను. సో ఎకలాజికల్ అప్రోచ్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రిజమెటిక్ సొసైటీ, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ క్రిటిసిజం అగెన్స్ట్ ఎకలాజికల్ అప్రోచ్, డిస్కస్ ద మీనింగ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఎకలాజికల్ అప్రోచ్, డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బజార్ క్యాంటీన్. సో ఇది మనకు షార్ట్లో వస్తుంది. అండ్ మనకు ఈ ఎకలాజికల్ అప్రోచ్ ఇది మీనింగ్ అండ్ ఆరిజిన్ అంటే ఏంది, ఎకలాజికల్ అప్రోచ్ అంటే ఏందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ సెకండ్ థర్డ్ ఏది వచ్చినా ఎకలాజికల్ అప్రోచ్ గురించి రాస్తే సరిపోతుంది. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రిజమెటిక్ సొసైటీ అంటే ఈ 4లో కూడా మనకు 3 క్వశ్చన్సే, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో ఇట్లా మీరు 2-3 క్వశ్చన్లు ఆన్సర్ చేసేటట్టు చదువుకోవాలి. సో ఇవి మనకు ఫస్ట్ 9 యూనిట్స్ అండి. సో ఫస్ట్ 6 యూనిట్స్ మీరు ఫోకస్ చేయండి. దాని తర్వాత 7th 8th చదువుకోండి. సో 8 యూనిట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు పాస్. సో ఇవి చదివిన తర్వాత మీరు వేరే చదువుకోవచ్చు. సో వీటికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కింద లింక్స్ ఉంటాయి. సో అందులో మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. సో అందులో నుంచి ఇవి ఏవైతే చెప్పినా అవి చదువుకుంటే మీరు సరిపోతుంది. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో జస్ట్ కింద లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసుకొని మీరు 50 రూపీస్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది అది పే చేసుకొని మీరైతే మీ వాట్సాప్ నెంబర్కి ఒక లింక్ వస్తుంది. అందులో క్లిక్ ఆన్ ద యాక్సెస్ పర్చేస్ యాక్సెస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. 10 to 15 minutesలో మీకైతే ఆ పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో యూటిలైజ్ చేసుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.